ఆహా నారాయణ 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 అదే చెలుండే షాపుల పక్కల చెక్కల కోలాటి పన్నీళ్ళుండే కొంగనాడే గొంతులు పెడతా అరే తల ఉండే ఈపుల పెండు పెడితే మన కొట్టాడంగా ఊళ్ళో ఉండే ఇరువాను వచ్చే సూచన అన్ని కంకర రాళ్ళు స్వామి. స్వామి సంవత్సరం సంవత్సరం పిలుస్తావు ఈ రాళ్ళు అట్లా అని సిమెంట్ వేయించే స్వామి. హలో నారాయణ 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 నారాయణ. ఏం బ్రో ఎందుకు బ్రో నువ్వు నారాయణ కొని తెస్తారా అని చెప్పిన చెప్తాంటారు. ఏం గ్యాస్ వేయలేదా మీకు? గ్యాస్ వేయాలా 45 రోజులు కాళ్ళు అన్నాడా? సర్లే పో నారాయణ. అందుకే స్వామి కట్లు పోయి పెట్టించిండంట గ్యాస్ లేరని. ఏం చేస్తావురా నారాయణ అనకూడదా? పో 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 నారాయణ అనకూడదు. అనకూడదురా పో 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 అనకూడదురా నా మా నాయన మా నాయన నారాయణ తోటి మీ నాయనందిరా. పిల్ల నా కొడుకు నువ్వు చాక్లెట్లు దించేస్తానువా గండూస్. నువ్వు గండూస్ అని దించేస్తాంటు పెద్ద నాయన పెద్ద ఈ నాయన గారు పాటించడం వేరే నారాయణ మా నాయన 2 నాయనలు వద్దా? ఇట్లా కాదు 2 ఇట్లా. అట్లా అంటే బాత్రూమ్ అనుకుంటారు ఛానల్. బాత్రూమ్ అంటే ఇట్లా మళ్ళీ ఇచ్చి ఆ షెర్లేకి జాయి నీళ్ళు ఉన్నాయి అలా పెద్ద నాయన. ఈ నాయన గారు పాటించడం వేరే మై చాయిస్. అర్రే కొల్లారు కొల్లారు బేట ఆలూరు బెంగళూరు బేట కలర్లో నేను పుడితే ఆలూరులో अच्छा है गाना तुम सितलो भोड़ी में का धन मोती నువ్వు నాకా కూర్చోబో బాయ్ నీ ఎవ తగ్గేదిలా సంగతి. ఏంది సంగతి తగ్గేదిలా? నువ్వు పాడేది తగ్గించు బాయ్. ఏమే ఏంది నువ్వు పడుతున్నది? కొల్లరు కొల్లారు బేట లాస్ట్ పడుతుంది మాలూరు బెంగళూరు బేట ఇంకా లాస్ట్ ఉంది తారణ నాన్ తారణ కాదు బాయ్. తుమ్మ చుట్టూ బాడు తుమ్మ సిట్లో బోడి మేక దాని ముత్తి నువ్వు నాకా. నాకు బాగా లాభంగా ఉండవే అట్లా కాదు పాట. తుమ్మ చెట్లు బోడి మేక దానికి పెద్ద రాసినారా? తుమ్మ చెట్లో బోడి మేక చొర్రాకండి నా కొడక పొరరే పొరరే. మరి ఏదన్నా కృష్ణాపురం గ్రామస్తులకు ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకు అన్నదమ్ములకు అక్కజల్లులకు కళాభివందనాలండి. మరి నేటి తిరుమణం శ్రీ కనికలమ్మ మహోత్సవాలు ప్రతి ఏటా జరిగే సందర్భంగా మరి ఈసారి మళ్ళా మాకు అవకాశం ఇచ్చినటువంటి పూజారి నారాయణ స్వామి గారికి వందనాలు తెలుపుకుంటున్నామండి. మరి ఇచ్చేసినటువంటి ప్రేక్షక తల్లిదండ్రులకు వందనాలు తెలుపుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ మనవనికి పెళ్లి చేసి రాకుండా చేసినాడు మత పెళ్లి కన్నా రమ్మన్నారు కదా. ఏం మళ్ళీ నీకు చెప్తాంలే అన్నారు. సరే మూర్తి పెళ్లి కాబట్టి అప్పుడు డిలే అయింది ప్రోగ్రాము. వారి చల్లగా ఉండాలని కోరుకుంటూ మరి అమ్మ ఆశీస్సులు అందరికీ కనికలమ్మ తల్లి ఆశీస్సులు పూజారి పైన మన పైన అందరిపైన ఉండాలని కోరుకుంటూ మరి ఎప్పట్లాగే ఎంతో అభిమానంతో 2 నెలలకు ముందే చెప్తాడు స్వామి నేను మళ్ళీ చెక్కనని అభిమానం గొప్పిస్తారు కాబట్టి మేము కూడా 7:30కే బిగిన్ చేస్తాము. సరే మాట మతనిక సభరాష్ట్రములకు మాత విష్ణువారు ఉండొచ్చును. ముందుగా చిన్నాడు చెందబోయేదు గణాలు కదపతి అయినటువంటి ముందుగా విఘ్న నాయకుని వేడుకొని వందనాలు వందనాలు గణనాదాని పాదములకే వందనాలు గణనాద నీ పాదములకే వందనాలు గణనాద. కాణిపాకపురము నందు గణనాద నీవు కొలువు తీరి ఉన్నావయ్యా గణనాద నీ పాదములకే వందనాలు.
ఉచ్చు రూపము కల్లావాడు గణనాథ నిన్ను వజ్జ గణపటు రందురయ్యా గణనాథ నీ పాదములకే వందనాలు గణనాథ. ఆహా ఏమి తేజస్సు ఏమి రూపం, ఆహా దండలయ్యా దండాలు శ్రీ నాగిరెడ్డికి దండాలు. 10,000 దండాలప్ప. దండాలయ్యా దండాలు శ్రీ నాగిరెడ్డికి దండాలు. 10,000 దండాలప్ప. దండాలయ్యా దండాలు. నడుములు పని చేయవా ఎవరికి? 10,000 దండాలప్ప. నిండు నూరేళ్ళు చల్లగా వర్తులు మరా చిత్తమదేవా మహామంత్రి. నేటి సభా మందిరానికి చేరవచ్చినాను కావున నేనెవరు, నా పల్లె పట్న కుల గోత్రనామ తెలునికి తెలిసి ఉన్న ఎంత మాత్రం తెలియదబ్బా. అలాగే తెలుపుతాను చక్కగా ఆలకించుమరా. ఆహా మాది పరిమళ దేశం పాలకుండ పరిపాలించే చేసిన నాగిరెడ్డి. భోజనాలు మిగిలిపోయినాయంటే ఎవరన్నా రాని ఉండు. ఎంత మబ్బులో ఎవరు వచ్చేది వస్తే తింటారు. చిన్నారెడ్డి బారికలు సీనమకొండమ్మ సకల సకల సంతోషముతోన చిన్నగంటే చిన్నగా కాదురా ఓ రకంగా వదలల్లా మహామంత్రి. గ్యాస్ ట్రబుల్ అనుకుంటారు మహామంత్రి. అదుని కాక నాకున్న ధన ధాన్య సంపదలల్లా తెలుపుతాను ఆలకించుమరా. బాగా తినేస్తాడు, తినగలాడు గిరగిరా అంతే కదక్క. వాడు 66 66 66 రా. 66 కాదు ఉంటారు చెప్పా కాదురా. చెన్నగారు ఇసురు చెన్నగారు అయితే నీ వస్తారు ఎవరుకొని కూడా. మహామంత్రి దాటుకొచ్చినావురా కనికలమ్మ గుడి కాటికి. కనికలమ్మ కాదు ఎక్కిన తనము పక్కిన తనము పొదువలే దుఃఖతనా. ఏడంతే ఆడంతే ఆడంతే ఏడంతే. మమ్మల్ని కూడా కూర్చొని పెడతాను ఏమనుకున్నావు నువ్వు? మహామంత్రి సూది వేయించుకో. ఎవరికిరా ఎక్కువ అరుస్తాను ఈ లోపల. మళ్ళీ తెలుసు కదా ఎవరు సూది వేయించుకొని తెలుస్తుంది. మళ్ళా పల్లెడిది అనుకో మళ్ళీ ఏడ బతుకులేవు. సరేపా మహామంత్రి ఛార్జీ కింద పొద్దున్నే లేదురా మాకేంటి ఛార్జీలకు కుర్ర పనులు ఉన్నాయి మాకు. రిచ్చుకు అదే గాడిదలు కదవ్యా అవి. గాడిదలు వెనకాల వస్తాంటే ఉప్పెత్తుకొని ప్రజలకు మంచిగా అవి ముందర వస్తాంటే జుట్టు ఎరబోచుకోండి గుర్రమ్మ అది. మహామంత్రి గాడిదలు ఎన్ని 4 ఉన్నాయా? 9. మాకమ్మయ్యా మాకేట్టుకుంటారు గాడిదలు. మీ ఇంటికి ఎవరికోటి చేస్తలే. మహామంత్రి ప్రభు ఏం చెప్తురా? ఏం చెప్తూ గుర్తులేదు. కూడా చెప్తా చూడైతే
తోలటానికి ఏనుగులు, ఏలటానికి రాజ్యం, ఏలేటందుకు రాజ్యము, వారి చేతి గుర్రాలు, పండిన పానుపులు, కూర్చోని కుర్చీలు, ఓహో ఎటువంటి కొరంత లేకుండా పాలుకుండా పరిపాలన చేస్తున్నాను రా. మళ్ళీ ఇండు వండుకొని మీ నాయనకి బాగలేకుండా ఉంటే తిరుపతిలో ఉంటే పాలకూరలు 10 అమ్మేసిన వెంటనే మాకేం కర్మరా, గొర్రెలం కూడా కర్మ, మాకేం తక్కువ. చూసి మాట్లాడే మాటలు మేమేమేమో పరాక్రమేమిరా. మహామంత్రి 10-60 వేల 51 మా అమ్మయ్య ఎంతకప్పుడు నన్ను నాకు తెలిసినావురా. హాస్పిటల్లో కట్టించేది మేము. ఆ మహామంత్రి మళ్ళీ ఇప్పుడు వల్ల నెలకు మా అమ్మయ్య మేమేమిడికి పోతామురా నెల నెల. వాళ్ళు పోతాంటారు, ఇంకా ఎవరు నంపిస్తే దగ్గరలో ఉండారులే, వాళ్ళకి సేమ్ పరిస్థితి అంట. మోహన్ గౌడ్ మహామంత్రి అంతే కాక కాక ఇంకొంత తెలుపుతాను, ఆలకించుకురా.